నమస్తే. కుల వివక్ష అనేది పోయి చాలా సంవత్సరాలయిందని మనం అనుకుంటున్నాం. కుల వివక్ష పోయింది అని మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ యాక్చువల్‌గా పోయిందా? మైండ్‌సెట్‌లో వాళ్ళ యొక్క కులం మీద ఉన్నటువంటి భావం పోయిందా లేదా అనేది సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి మీదే కుల వివక్ష చూపిస్తే మీరెంత నేనెంత? మనం చాలా చిన్నవాళ్ళం కదా! ఓకే. ఆయన మల్లికార్జున ఖర్గే గారు అంటే ఆయన కెపాసిటీ ఏందంటే, ఆయన స్పెషాలిటీ ఏందంటే మల్లికార్జున ఖర్గే గారిది కాంగ్రెస్ వాళ్ళకి 20-30 సీట్లు కూడా 30 మ్యాక్సిమం అయితే 30-40 సీట్లు వచ్చినప్పుడు ఆయన అధ్యక్షుడిని చేసి ఒక దళితుని అధ్యక్షుడిని చేస్తే 98 సీట్లు వచ్చాయి ఇప్పుడు వాళ్ళకి ఆయన అధ్యక్షతన. అంటే మల్లికార్జున ఖర్గే వల్ల వేశారని నేను అంటలే. యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ రాహుల్ గాంధీ తనకున్నటువంటి ఇమేజ్ అంటే 100% ఉండేది. ఓకే, కాంగ్రెస్కి పెరిగినటువంటి ఓట్ షేరు పెరుగుతాయి. బట్ ఈయన ఒక దళితుడు నాయకత్వం అందరిని గ్యాదర్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా ఒక అధ్యక్షుడిగా. సో ఇతని స్పెషాలిటీ అది. మల్లికార్జున ఖర్గే గారి స్పెషాలిటీ ఏంటంటే ఇతను 40-42 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 99 సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అలాంటి నాయకుడినే, అలాంటి సీనియర్ మోస్ట్ నాయకుడికే వీళ్ళు కుల వివక్ష చూపిస్తే మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సరే, ఏమైంది కాంట్రవర్సీ చూద్దాం. వాళ్ళది కుల వివక్ష కాదు అంటున్నారు. బట్ కాదు అన్నప్పుడు మేము ఖండిస్తున్నామని వాళ్ళు ఎందుకు అన్నారు? లోపల కాంట్రవర్సీకి వెళ్ళి చూద్దాం. మల్లికార్జున ఖర్గే గారు మీ అందరికీ తెలుసు, ఆయన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు. ఈయన ఆగస్టు 8, 2026 ఇది ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున ఈయన రామ్లీలా మైదాన్ ఇన్ హల్ద్వానీ అనే ప్లేస్లో రామ్లీలా మైదానం ఒకటి ఉంది, గ్రౌండ్. ఈ రామ్లీలా గ్రౌండ్లో ప్రసంగం ఇచ్చి ఇంటికి వెళ్ళాడట. ఏదో మీటింగ్ అటెండ్ అయ్యాడు, ప్రసంగం ఇచ్చాడు, వెళ్ళాడు. ఆగస్టు 10వ తారీఖున శుద్ధీకరణ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, ఓకే, బీజేపీ వాళ్ళేమో మాకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు కొన్ని హిందుత్వ సంఘాలకి బీజేపీకి సంబంధం లేదు వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు కదా సంబంధం ఉందా లేదా అనేది. సో ఇది కొన్ని హిందుత్వ సంఘాలు అక్కడికి వచ్చి శుద్ధీకరణ చేశారు. అక్కడ శుద్ధీకరణ ఎందుకు ఎందుకు చేస్తారు? అపవిత్రం పడితే, మైల పడితే శుద్ధీకరణ చేసేవారు. గతంలో దళితులు గుళ్ళలోకి వస్తే శుద్ధీకరణ చేసేవారు. దళితులు నీళ్లు తాగితే శుద్ధీకరణ చేసేవాళ్ళు కదా. మనకు తెలుసు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నీళ్లు తాగుతుంటే నువ్వు మా నీళ్ళు తాగడానికి లేదు, నీళ్లు మైలు పడితే అంటే నీకు మంత్రాలు వచ్చు కదా, నువ్వు శుద్ధీకరణ చేసుకొని తాగు అన్నాడని చెప్పి సినిమాల్లో కూడా చూశారు కదా. అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రలో శుద్ధీకరణ ఎందుకు చేస్తారు? ఇందుకే మైల పడ్డాయని వాళ్ళు నమ్మినప్పుడు. సో వీళ్ళు వచ్చి అక్కడ శుద్ధీకరణ చేశారు. ఇప్పుడు ఖర్గే గారు దీన్ని రాజ్యసభలో ఎత్తాడు. సరే, ఏదో సోషల్ మీడియాలో తిరిగితే కాదు, డైరెక్ట్గా రాజ్యసభలోనే ఈ విషయం ప్రస్తావించాడు మా మల్లికార్జున ఖర్గే గారు. నేను రామ్లీలా మైదానంలో ప్రసంగం చేస్తే, రామ్లీలా మైదానంలో ఒక దళితుడు ప్రసంగం చేసి ఇంటికి వెళితే మీ వాళ్ళు వచ్చి శుద్ధీకరణ చేశారు, ఇది కుల వివక్ష కాదా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కాదా, అన్టచబిలిటీ కాదా అని డైరెక్ట్గా రాజ్యసభలో లేవనెత్తాడు మల్లికార్జున ఖర్గే గారు. ఆయన ఏమన్నాడు? ఇది కరెక్ట్, ఈ పదం వాడాడు. ఏమని? డెలిబరేట్గా ప్యూరిఫై చేశారు. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ పర్టిక్యులర్ పర్సను దళితుడని తెలిసి హిస్టారికల్గా అన్టచబిలిటీ, పొల్యూషన్ అని మీరు నమ్మి అలా డెలిబరేట్గా శుద్ధీకరణ చేశారు మీరు. నేను చాలా బాధపడ్డాను, ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ టు మీ అనే పదం వాడాడు ఈయన మల్లికార్జున ఖర్గే, ఒక దళిత లీడర్. ఓకే, సో ఆయన సాధారణ దళిత లీడర్ కాదు, నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే సార్, పోనీ జనరల్గా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక ప్రెసిడెంట్ పెడితే ఎక్కువ కాలం ఉంచరు, ఈయన చాలా కాలం ఉంచారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాతే చాలా మార్పులు జరిగినాయి. వాళ్ళు 90 సీట్లు గెలిచారు. కేరళలో కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఈయన మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడైనాకే జరిగాయి ఇవన్నీ కూడా. ఓకే, మరి అట్లాంటి సక్సెస్ఫుల్ దళిత లీడర్ని మరి అవమానించారని చెప్పేసి మనకు ఒకటైతే అర్థమైంది. అయితే జేపీ నడ్డా గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. జేపీ నడ్డా గారు రెస్పాండ్ అయ్యి ఏమంటారంటే, వాళ్ళు అలా ప్యూరిఫై చేయటాన్ని
మేము విచారిస్తున్నాం, ఇట్ ఈస్ వెరీ సాడ్ థింగ్ ఇట్ హ్యాపెండ్ అనే పదం వాడాడు ఆయన. అంటే అర్థం తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు జేపీ నడ్డా గారు. తప్పు జరిగిందని జేపీ నడ్డా గారు ఒప్పుకుంటే కదా ఇట్ ఈస్ వెరీ సాడ్ అనే ఇన్సిడెంట్ అని చెప్పాడు కదా ఆయన. కానీ దానికి వాళ్ళకి బీజేపీకి సంబంధం లేదు అన్నాడు. ఓకే, బీజేపీ అఫీషియల్గా దీని మీద మేము ఎవరు శుద్ధి ప్యూరిఫికేషన్ చేశారు, ఎందుకు చేశారని ఒక ఆర్డర్ వేస్తామని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా వేశారు. ది గివెన్ వన్ ఆర్డర్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ వేశారనమాట. మల్లికార్జున ఖర్గే మీద ఎందుకు శుద్ధీకరణ చేశారు అంటే ఢిల్లీ అంటే పక్కాగా భారతీయ జనతా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసింది, అది జరిగిందని, ఇన్సిడెంట్ జరిగిందని, అంతే కదా అర్థం. సో కాబట్టి ఈ గతంలో కూడా ఇదేంది, ఈ ఖర్గే గారు గతంలో కూడా ఒక టెంపుల్ 2024లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ కూడా చెప్పాడు, నేను ఒక టెంపుల్కి వెళ్తే అయోధ్య రామ మందిరానికి నన్ను పిలవలేదు. అతను చెప్పాడు ఇంటర్వ్యూలో, అయోధ్య రామ మందిరానికి నన్ను పిలవలేదు, నేను దళితుండని, నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్, నన్ను పిలవాలి కదా. రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను అపోజిషన్ పార్టీకి, పెద్ద పార్టీకి నేను నాయకుడిని అయినప్పుడు బికాజ్ ఆమె దళిత అన్నాడు అతను. అంతేకాదు ద్రౌపది ముర్ము గారిని కూడా పిలవలేదు, ప్లస్ రామ్నాథ్ కోవింద్ గారిని పిలవలేదు, మీ అందరు దళితులమని కుల వివక్ష క్లియర్గా క్రిస్టల్గా కనిపిస్తుంది అనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 2024లో. ఈయన ఏమంటారు, మల్లికార్జున ఖర్గే గారు. ఓకే, సో ఇది సరే, ఎనివే అది డిఫరెంట్ కేసు, ఇది కేసు. ఈ బీహార్లో కూడా మన రీసెంట్గా ఒకటి జరిగింది. బీహార్లో ఏం జరిగింది, కన్నయ్య కుమార్, ఒక అతను ఉంటాడు కన్నయ్య కుమార్ అని, ఒక ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్గా మారి ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు అతను, కన్నయ్య కుమార్ అనే వ్యక్తి. అతను రీసెంట్గా దుర్గా టెంపుల్కి వెళ్తే అక్కడ ప్యూరిఫై చేశారు, అది కూడా కాంట్రవర్సీ అయింది. సో 2026లో మల్లికార్జున ఖర్గే గారు, 2025లో కన్నయ్య కుమార్, 2024లో మల్లికార్జున ఖర్గే గారు రామ మందిర్ ఓపెనింగ్ పిలవలేదని ఇన్ని కాంట్రవర్సీలు. అంత పెద్దవాళ్ళకే కుల వివక్ష పోనప్పుడు మనం ఎంత, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన జీవితాలు ఎంత. ఓకే, ఈ కుల వివక్ష ఇంకా పోలేదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. కాబట్టి వీళ్ళేమో గతంలో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి చూద్దాం. ఇవి 2018లో హమ్రీపూర్ ఉత్తరప్రదేశ్, 2018లో హమ్రీపూర్ ఉత్తరప్రదేశ్లో మనీషా అనురాగి బీజేపీ ఎమ్మెల్యేనే. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ మనీషా అనురాగి బీజేపీ ఎమ్మెల్యే, బట్ దళితురాలు వెళ్ళారని ఇంకొక బీజేపీ ఎమ్మెల్యే అక్కడ శుద్ధీకరణ చేశాడు. అతని పేరేందో మరి, గంగాజలం తీసుకొచ్చి ఇట్లా చల్లాడట. ఇదేంది స్వామి, ఆమె కూడా బీజేపీయే కదా, నువ్వు కూడా బీజేపీయే కదా, కనీసం అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కులానికి, నేను గతంలో చెప్పాను కదా, ఒకసారి కులం అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది, చాలా ఫోర్స్గా వచ్చింది. వన్స్ క్యాస్ట్ ఎంటర్స్ నథింగ్ విల్ స్టాండ్. మతం చూడరు, పార్టీ చూడరు, మనోడు చూడరు, బంధువులు చూడరు, క్లాస్మేట్ చూడరు, పని మనుషులు చూడరు, ఏం చూడరు, ఫ్రెండ్ లేదు, ఏం లేదు. కులం ఒక వన్స్ ద క్యాస్ట్ ఎంటర్స్ దట్ ఎండ్స్. అందుకే కదా ఇప్పుడు మనీషా బీజేపీ ఎమ్మెల్యే శుద్ధీకరణ చేసింది బీజేపీ ఎమ్మెల్యే. అల్వార్ రాజస్థాన్ 2025లో తిలక్రామ్ జూలీ ఇతను కాంగ్రెస్ లీడర్, ఇతను టెంపుల్కి వెళ్ళి వస్తే అక్కడ ఒక బీజేపీ అతను జ్ఞాన్దేవ్ అహూజా, నేను అతని మీద వీడియో కూడా పెట్టేప్పుడు ఇది ఇట్లా నీళ్ళు స్ప్రింకిల్ చేశాడు నీళ్ళు అని చెప్తే చేశారు. ఓకే, సరే, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గతంలో చాలా జరిగాయి. ఏదేమైనా అంత పెద్ద ఆయనకే ఇది జరిగింది. మరి కుల వివక్షని మరి మనం దాన్ని ఎలాగా చూడాలనేది ఇంకా అది మీకు వదిలేసిన, అది కుల వివక్ష సంబంధించి. ఓకే, బట్ అయితే వీళ్ళు ఏమన్నారు, అక్కడ చేసిన వాళ్ళు ఏమన్నారు, అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ అంటే శుద్ధీకరణ చేసినటువంటి ఈ హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రసంగం ఇచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని తిట్టాడు. ఇక్కడ చాలామంది వచ్చి మాకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రసంగాలు ఇచ్చారు, ఆ ప్రసంగాలకు వ్యతిరేకంగా శుద్ధీకరణ చేసాము, మల్లికార్జున ఖర్గేకి వ్యతిరేకంగా కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు శుద్ధీకరణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. అతనికి వ్యతిరేకంగా శుద్ధీకరణ ప్రాసెస్ చేయలేదు.
ప్రసంగాలకు వ్యతిరేకంగా మమ్మల్ని తిట్టారు కాబట్టి చేసాము అన్నారు. మరి వీళ్ళ స్టాండ్ ఇది అయినప్పుడు జేపీ నడ్డా గారు కూడా అదే స్టాండ్ మీద ఉండాలి కదా. మా వాళ్ళు నీ మీద అనలేదు, ప్రసంగాలకు వ్యతిరేకంగా చేశారు అనాలి కదా. బట్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పార్లమెంట్లోనే, ఏమని, ఇట్ ఈస్ సాడ్ థింగ్ ఇట్ హ్యాపెండ్, మేము ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చామని చెప్పి. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇస్తే మరి తప్పు ఒప్పుకున్నట్టే కదా. అది జరిగింది మొత్తం ఇన్సిడెంట్. సో సాడ్. పార్టీలకి అతీతంగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాబట్టి పార్టీలకి అతీతంగా ఎవరన్నా రెస్పాండ్ అవుతారంటే ఎవరు రెస్పాండ్ అవుతారు? కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, ఇక మాలాంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు, పార్టీ లేదు ఏం లేదు, ఇది దళితుల మీద అన్యాయం జరిగిందని ఇంకా న్యూట్రల్గా ఉండేవాళ్ళు. వైసీపీ మీద జరిగిన, టీడీపీ మీద జరిగిన, కాంగ్రెస్ జరిగిన, బీజేపీ వాళ్ళకి జరిగినా సరే వివక్ష జరిగితే మేము మాట్లాడతాం. మేము చాలాసార్లు రామ్నాథ్ కోవింద్ గారికి జరిగిన వివక్ష మీద మాట్లాడా. ఓకే, ఇప్పుడే ఒక బీజేపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడాను కదా, ముర్ము గారి గురించి మాట్లాడాం కదా. అంటే ఏంటి అర్థం? బీజేపీ వాళ్ళకి వివక్ష జరిగినా మేము మాట్లాడుతున్నాం కదా. సో కాబట్టి వీఆర్ క్యాస్ట్, కులాలకు ఏంటి పార్టీలకు అతీతంగా మేము ఖండిస్తున్నాం ఇట్లాంటి వివక్ష జరిగితే. బికాజ్ దట్ ఈస్ వై అంబేద్కర్ జనతా పార్టీ. థ్యాంక్ యూ, నమస్కారం.